నమస్తే, నేను మణిశ్రీ. మోదీ సర్కార్ 3.0 మొదలైంది. వక్ఫ్ చట్టానికి ఉన్న అసాధారణ అధికారాలను పరిమితం చేయడానికి కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్లో ఇందుకు సంబంధించిన ప్రస్తావన వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చట్టానికి ఉన్న అధికారాలను పరిమితం చేయడానికి దాదాపు 40 నిబంధనలను సవరించాలని, అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును రూపొందించడానికి కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే మరో వారం రోజుల్లోగా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. వక్ఫ్ చట్టం అమలైనప్పటి నుంచి ఎన్నో దారుణాలకు పాల్పడింది ఈ బోర్డు. ఏకంగా ఊర్లనే తన ప్రాపర్టీగా చెప్పుకుంటోంది. ఏ భూమి అయినా తనదని వాదిస్తే ఇక దాన్ని ఇతరులు వదులుకోవాల్సిందే. ఏంటి, ఆశ్చర్యపోతున్నారా? నిజం. వక్ఫ్ బోర్డు చట్టం అమల్లో ఉన్నంత వరకు పాల్పడిన దారుణాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ల ద్వారా మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి. నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. భారతదేశంలో వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. నిజానికి వక్ఫ్ బోర్డు అన్నది మతపరమైన సంస్థ. ముస్లింలు తమ దేవుడికి దానం చేసిన భూములను పరిరక్షించుకునేందుకు ఈ బోర్డును ఏర్పాటు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ దీనిపై చట్టం చేయడంతో వివాదం రాజుకుంది. 1995లో అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇందులోని నిబంధనల వల్ల వివాదం రేగింది. ఈ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డుకు అపరిమిత అధికారాలు లభించాయి. అందులో ముఖ్యమైనది వక్ఫ్కు ట్రిబ్యునల్ అధికారాలను కేటాయించడం. ఈ ట్రిబ్యునల్ ద్వారా వక్ఫ్ బోర్డు ఏదైనా భూమిని తనదని వాదిస్తే దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఆ భూమి యజమానికి కోర్టులకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ముందుగా అందుకు సంబంధించి వక్ఫ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాల్సి ఉంటుంది. అందులో న్యాయం జరగకపోతే కోర్టులకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఉదాహరణకు తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో తిరుచెందురై అనే గ్రామం ఉంది. దాదాపు 389 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రామంలోని ఒక వ్యక్తి తన పొలాన్ని ఇతరులకు అమ్మడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లాడు. అక్కడ ఈ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, ఆ భూమికి యాజమాన్య హక్కులు వక్ఫ్ బోర్డు పేరిట ఉన్నాయని చెప్పారు. దీంతో సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ భూమి తనకు తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిందని, ఇప్పుడు వక్ఫ్ బోర్డు పేరిట ఎలా ఉంటుందని ప్రశ్నించగా అసలు ఈ బండారం బయటపడింది. వక్ఫ్ బోర్డు ఏకంగా 389 ఎకరాలున్న తిరుచెందురై గ్రామాన్ని తన ఆస్తిగా చూపించుకుంది. దీనిపై భూ హక్కులు అన్నీ తమకే ఉన్నాయని చెప్పుకుంది కూడా. అంటే ఇప్పుడు సదరు వ్యక్తి ఆ భూమి తనదని ముందుగా వక్ఫ్ ట్రిబ్యునల్లో వాదించాల్సి ఉంటుంది. అక్కడ తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే కోర్టులకు వెళ్లే అవకాశం ఉంది. వక్ఫ్ ట్రిబ్యునల్లో కానీ కోర్టుల్లో కానీ న్యాయం ఎంత ఆలస్యం అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ న్యాయం జరిగే వరకు ఆ భూమిపై హక్కులు ఉండవు. కేవలం ఒక గ్రామమే కాదు, తాజ్మహల్, బెట్ ద్వారకాలోని 2 ద్వీపాలు, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్, కాశీ విశ్వనాథ్ దేవాలయం, లక్నోలోని హిందూ శివాలయం, ఏపీలోని మణికొండ అనే గ్రామంలో 1700 ఎకరాలు, హైదరాబాద్ మ్యారియట్ హోటల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. నిజానికి కాశీలోని విశ్వనాథ దేవాలయం ముస్లిం మతం పుట్టక ముందు నుంచే అక్కడ ఉంది. అలాంటిది అది కూడా తమ ఆస్తే అని ప్రకటించుకుంది వక్ఫ్ బోర్డు. ప్రస్తుతం దేశంలో వక్ఫ్ బోర్డుకు 9,40,000 ఎకరాల భూములు ఉన్నాయి. భారత ఆర్మీ తర్వాత అంతటి పెద్ద స్థాయిలో భూములు ఉన్నది వక్ఫ్ బోర్డుకు మాత్రమే. వీటిలో చాలా వరకు అన్యాయంగా ఆక్రమించుకున్నవే ఉన్నాయి. ఇందుకు వక్ఫ్ ట్రిబ్యునల్ బాసటగా నిలుస్తోంది. దీంతో ఈ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ ఎంతో కాలంగా వినిపిస్తోంది. అయితే చట్టాన్ని రద్దు చేయడం అన్నది అనవసర వివాదం అవుతుంది. కానీ ఇందులోని నిబంధనలను సవరణ చేస్తే చాలన్నది కేంద్రం భావన. అందుకే దీనికి సంబంధించిన నిబంధనలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 40కి పైగా నిబంధనలను గుర్తించి వాటిలో మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం నిబంధనలను సవరణ చేస్తే వక్ఫ్ ట్రిబ్యునల్ ను తొలగించే అవకాశం ఉంది. ఈ చట్టంలో వివాదాస్పదమైంది ఇది మాత్రమే కాబట్టి దీన్ని తొలగించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ నిబంధనను తొలగిస్తే భవిష్యత్తులో ఇతరుల ఆస్తులను తనవని చెప్పే అవకాశం ఉండదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370 రద్దు, రామాలయ నిర్మాణం, సిఏఏ వంటి చారిత్రాత్మక పనులకు శ్రీకారం చుట్టింది. అయితే ఈసారి బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాలేదు. 240 సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి. ప్రస్తుతం కూటమిలోని మిత్రపక్షాల బలంతో అధికారంలో ఉంది. దీంతో బీజేపీ ప్రభుత్వం తన సైద్ధాంతిక విషయాలపై రాజీ పడుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పటికీ చాలా వరకు సైద్ధాంతిక నిర్ణయాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఇవన్నీ మరో 5 ఏళ్లు పోస్ట్ పోన్ అయినట్లే అని చాలా మంది భావించారు. కానీ మోదీ తనకు సొంతంగా మెజారిటీ లేదు కదా అని ఆగిపోలేదు.
పార్టీ సైద్ధాంతిక అంశాలను ఎలాగైనా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వక్ఫ్ బోర్డు చట్టంలోనూ సవరణకు శ్రీకారం చుట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.